లోకానుసారంగా బ్రతుకుతావా, నువ్వు దేవుడికి అవసరం లేదు. లోకుల్లాగా అందరిలాగా పగలు, దేశాలు, కక్షలు ఇవన్నీ పెట్టుకుని ఉంటావా, నేను దేవుడికి అవసరంలా. నువ్వు ఎలా ఉండాలి అని అంటే క్రీస్తుని పోలి నడుచుకోవాలి. రైట్, క్రీస్తుని పోలి నడుచుకోవాలి. ఒకవేళ ఇంకా నీకు శత్రువులు ఉన్నారా, ఇంకా నీకు పక్కగలిగిన వారు ఉన్నారా, ఇంకా నువ్వు ద్వేషించేవారు ఉన్నారా, ఏమనుకోవద్దు. నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తేనే నీకు దేవుడు కావాల్సిన ఇస్తాడు. లాజిక్ అక్కడ పెట్టాడు ఆయన. తెలివైనడు నీకన్నా నాకైనా మన వెరితనం కూడా, మనం ఫుల్ జ్ఞానం కూడా, ఆయన వెరితనం కూడా ఎందుకు పనిచేయడాడు. బిడ్డ, నువ్వు శత్రువుల కోసం ప్రార్థన చేస్తే దేవుడు నీ స్థితి మారుస్తాడంట. దేవుడు అంటే ఆస్తి పాస్తులు ఇవ్వాలన్నా, బిడ్డలు ఇవ్వాలన్నా, భార్యను ఇవ్వాలన్నా,